కూతుర్ని పట్టుకుని వదిన ముందు నిలబడితే ఆవిడే నిజం చెప్తుంది. ఇది దాత్రి అంటే. ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చుని కృంగిపోకుండా బయటపడే మార్గం వెతుకుతుంది చూడు. ఇప్పుడు నా దాత్రి బయటకొచ్చింది. కిరణ్ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు కిరణ్, పటేల్ ని చంపిన ఆ ముగ్గురు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరికింది మేడం. మీరు షూట్ చేసిన పర్సన్ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఒక మెడికల్ షాప్ కి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఆ మెడికల్ షాప్ నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే యూసఫ్ గూడలో ఉన్న ఒక బంగ్లాలో ఉన్నట్టు ఇప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది మేడం. గుడ్. నేను కేడి ఇప్పుడే వస్తున్నా. నువ్వు మాకు ఆ బంగ్లా లొకేషన్ పంపించు. ఓకే మ్యామ్. ఇంట్లో ఉన్న ప్రాబ్లం ని ఎలాగో సాల్వ్ చేయలేం. వెళ్ళి కేసు అయినా సాల్వ్ చేద్దాం. పద దాత్రి. ఇందాక రౌడీలు మాట్లాడుతుంటే విన్నాను. పోలీసులు మన కోసం సిటీ అంతా వెతుకుతున్నారంట. వాళ్ళు ఎంత వెతికినా మనం దొరకమే. నువ్వు భయపడకు. బంగ్లా చుట్టూ మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని పోలీసు వాళ్ళు లోపలికి ఎలా వస్తారు? మనం సిటీ దాటేటప్పుడైనా బయటికి వెళ్ళాలి కదరా. అదంతా బాస్ చూసుకుంటాడని చెప్పాడు కదా. 2 రోజులు అయితే ఎలాగో పోలీసులు మన గురించి వెతకడం ఆపేస్తారు. అప్పుడు మనం ఈజీగా సిటీ నుంచి బయటపడొచ్చు. ఫస్ట్ నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టడం మానే. చెప్పు కిరణ్. మీకు స్ట్రేట్ గా ఉన్న బంగ్లాలోనే ముగ్గురు ఉన్నారు మేడం. ఓకే కిరణ్, మేము చూసుకుంటాం. దగ్గరలో ఉన్న స్టేషన్ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ చేయమంటారా మ్యామ్? వద్దు కిరణ్, లోపలున్న ముగ్గురు దొరికితేనే మనం పటేల్ కేసుని సాల్వ్ చేయగలం. బయట రౌడీలున్నారు. కొంచెం డౌట్ వచ్చినా ఆ ముగ్గురిని తప్పించేస్తారు. కిరణ్, ఇలా ఒక ఆపరేషన్ జరుగుతుందని ఇన్ఫార్మ్ చేసి పెట్టు, చెప్తాం. ఓకే సార్. అసలు ఆ ముగ్గురికి పాటిల్కి ఏం సంబంధం? పాటిల్ని ఎందుకు చంపారు? వాళ్లే చంపారా లేదా ఎవరైనా చంపించారా? ఏం అర్థం కావట్లేదు జడి. ఇదంతా ఖచ్చితంగా ఆ ముగ్గురు మాత్రమే అయితే చేయలేదు కేడి. ఖచ్చితంగా వాళ్ళతో ఎవరో చేయించారు. వీళ్ళని పట్టుకుంటే కానీ చీకట్లో ఉండి ఇదంతా చేపించినెవరో కనిపెట్టలేము. మల్టిపుల్ ఎంట్రీలు ఎగ్జిట్లు ఉన్న జడి. అన్ని చోట్ల రౌడీలున్నారు. మనమిద్దరం 2 సైడ్స్ నుంచి అటాక్ చేసినా వాళ్ళు ఈజీగా తప్పించుకోవచ్చు. పైగా ఆ ముగ్గురు లోపల లేకపోతే మనం వాళ్ళ వరకు వచ్చేసామని వాళ్ళని ఊరు దాటించేయొచ్చు, లేదా ప్రాణాలే తీసేయొచ్చు. అవును, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని లోపలికి వెళ్ళగలిగితే ఆ ముగ్గురిని లోపలే లాక్ చేయొచ్చు. సూపర్ ఐడియా జడే. మీటర్ చూసి వెళ్ళిపోతాం కాబట్టి వాళ్ళు మనల్ని ఆపి డౌట్ వచ్చేలా చేయరు. ఖచ్చితంగా మనల్ని లోపలికి తీసుకెళ్తారు. పద వెళ్దాం. అక్కడే ఆగండి. ఎక్కడికి వస్తున్నారు? ఈ ఇంట్లోకి ఎవరు రాకూడదు. బయటికి వెళ్ళండి. మేము గవర్నమెంట్ ఆఫీసర్స్మే. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. ఒకసారి మీటర్ బాక్స్ ని చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేయాలి? అయినా మేమేం కంప్లైంట్ ఇవ్వలేదే. మెయింటెనెన్స్ చెకింగ్. సంవత్సరానికి ఒకసారి ఇక్కడున్న అన్ని మీటర్స్ ని చెక్ చేయాలి. ఏమైంది సార్, మేము లోపలికి రాకూడదా? అయినా ఈ బంగ్లా ఖాళీగా ఉంటుంది కదా. ఒక వాచ్మెన్ మాత్రమే ఉండేవాడు. ఇప్పుడు మీరంతా ఉన్నారేంటి? మేము 5 ఏళ్ల నుంచి వస్తున్నాం. ఎప్పుడు ఇక్కడ ఇంతమందిని చూడలేదు. బంగ్లాని లీజ్కి ఏమైనా తీసుకున్నారు సార్? అవన్నీ మీకెందుకు? లోపల మీటర్ ఉంది, చెక్ చేసి వెళ్ళండి. తీసుకెళ్ళు. అలాగే రండి. మీటర్ అక్కడ ఉంది మేడం.
ఏంటి పోలీసులు పోలీసులు మీరు వస్తే మేము కనిపెట్టలేమనుకున్నారా? మీకోసమే ఎదురు చూస్తున్నాం. అయిపోయారు ఈరోజు. రేయ్, రేయ్, డోర్ తీరా. రేయ్, డోర్ తీ. మర్యాదగా చెప్తున్నాను, డోర్ తీ. ఆ ముగ్గురిని వదిలేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని వదిలేస్తాం. ఏంటి పోలీసులు, నేను వదిలితే కానీ మీరు ప్రాణాలతో బయటపడలేరు. అలాంటిది నువ్వేంటి నన్ను వదిలేది? మీకు అర్థం కావట్లేదా? మీరు చాలా షార్ప్ పోలీసులు అని విన్నాం. అంతా బిల్డప్ ఏనా? పదండ్రా. ఆ, కెడి. జడి పెట్రోల్. పోలీసులు వచ్చేశారు. రండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ లేడీ పోలీస్ కూడా వచ్చిందా? వచ్చింది. అయితే మనం తప్పించుకోలేం. ఆవిడ సామాన్యురాలు కాదు. ఇక్కడుంటే కనీసం ప్రాణాలతో ఉంటాం. పారిపోవడానికి ట్రై చేస్తే షూట్ చేసేస్తుంది. వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉంటేనే కదా మమ్మల్ని షూట్ చేయడానికి, మిమ్మల్ని చంపడానికి. వచ్చి చూడండి. రండి, పోదాం. పదండి. రండి. నీరా.